ముముక్షు వ్యవహార ప్రకరణం 27వ కథ. అపరోక్షానుభవం. జలములన్నిటికీ సముద్రమే ఉనికి స్థానమైనట్లు ప్రమాణములన్నిటికీ ప్రత్యక్షమే ఆధారం. అనగా ఇప్పుడు ఇక్కడ మనకు లభించేదే ప్రమాణం, కానీ ఎప్పుడో ఎక్కడో ఏ మరణించిన తరువాత లభించేది ప్రమాణం కాజాలదు. అయితే ప్రత్యక్ష జ్ఞానములన్నింటిలోనూ ఉత్తమమైనది అపరోక్షానుభూతి అని మనకు ఆత్మజ్ఞులు చెప్పుచున్నారు. ఈ దృశ్య ప్రపంచంలో అనేక పాంచభూతాత్మికమైన వస్తువులు మనకు కనిపిస్తున్నాయి. అనగా ఇవన్నీ ప్రత్యక్షమై మన ఇంద్రియములకు అనుభవమవుతున్నాయి. కానీ ఆత్మ అనునది ఇంద్రియములనే ప్రకాశింపచేయునది, ప్రవర్తింపచేయునది. పాంచభూతాత్మకమైన ఎదురుగా కనబడే వస్తువు కాదు కనుక అది ప్రత్యక్షము అని అనలేము. పోనీ ఆత్మ అనగా అది ఎప్పుడో ఎక్కడో ఎప్పటికో లభించేదా? కాదు. అది అనుభవ రూపమే స్వరూపముగా గల నీకంటే నాకంటే వేరైనది కాదు. అందుచేత దానిని పరోక్షము అనుటకు వీలులేదు. అందుచేత దానిని అపరోక్షానుభవం అని అంటున్నారు. అది జ్ఞాత, జ్ఞానము, జ్ఞాతృత్వము. ఇంగ్లీష్లో పర్సీవర్, ఆబ్జెక్ట్, పర్సెప్షన్. తెలుసుకొనువాడు, తెలుసుకొనబడునది, తెలుసుకొనుట. నోయర్, ఆబ్జెక్ట్ టు బి నోన్, ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ అగుచున్నది. అనుభవం, ఎరుక, ప్రతిపత్తి అను మూడింటితో కూడుకొన్న సాక్షి చైతన్యమే అపరోక్షానుభవం యొక్క స్వరూపం. అట్టి సాక్షి చైతన్యమే ఈ జీవుడు. ఆ సాక్షి చైతన్యము అహం, నేను అను భావన కలిగి ఉన్నప్పుడు పురుషుడు లేక ప్రమాత అని అంటున్నాం. ఆ సాక్షి చైతన్యము ఉపాధి పట్ల వృత్తి కలిగి ఉన్నప్పుడు అట్టి స్థితిని సంవిత్తు అని పిలుస్తున్నాం. శుద్ధ సంవిత్ అని ప్రయోగించినప్పుడు మనం శుద్ధ చైతన్యమే ఉద్దేశిస్తున్నాము. అట్టి సంవిత్తు పదార్థము పట్ల దృష్టి కలిగి ఉన్నప్పుడు అట్టి పదార్థాకర్షణను లేక దృశ్యాకర్షణలను విషయములు చెప్పుకుంటున్నాం. ఆ సంవిత్తును పదార్థ సవితుడు అని కూడా అంటున్నాం. అనగా సాక్షి చైతన్యము వృత్తిరహితము, శుద్ధతత్వము అగు ఆత్మ. ఆత్మయే ఈ జీవుని వాస్తవ స్వరూపము. సాక్షి చైతన్యము ప్లస్ నేను అనుభావన, అహంభావన పురుషుడు లేదా ప్రమాత అగుచున్నాడు. సాక్షి చైతన్యము ప్లస్ నేను అనుభావన ప్లస్ ఉపాధి పట్ల వృత్తి సంవిత్తు అగుచున్నది. సాక్షి చైతన్యము ప్లస్ అహంభావన ప్లస్ ఉపాధి పట్ల వృత్తి ప్లస్ ఇంద్రియములకు ప్రాప్తిస్తున్న పదార్థ జ్ఞానం పదార్థ సవితుడు విషయములో అగుచున్నది. ప్రతి శాస్త్రములోనూ కొన్ని సాంకేతిక శబ్దములు ఉన్న విధంగానే ఈ శాస్త్రంలో కూడా శుద్ధతత్వము, సాక్షి చైతన్యము, పురుషుడు, ప్రమాత, సంవిత్తు, విషయములు, జీవుడు ఇత్యాది శబ్దములు ఉపయోగించబోతున్నాం. ఈ శబ్దముల అర్థములు ముందు ముందు మరికొంత వివరించబడ్డాయి. ఇంకొకసారి చదువుతాను. సాక్షి చైతన్యమే ఈ జీవుడు. ఆ సాక్షి చైతన్యము అహం, నేను అను భావన కలిగి ఉన్నప్పుడు పురుషుడు లేక ప్రమాత అంటున్నాం. ఆ సాక్షి చైతన్యము ఉపాధి పట్ల వృత్తి కలిగి ఉన్నప్పుడు అట్టి స్థితిని సంవిత్తు అని పిలుస్తున్నాం. శుద్ధ సంవిత్ అని ప్రయోగించినప్పుడు మనం శుద్ధ చైతన్యములనే ఉద్దేశిస్తున్నాం. అట్టి సంవిత్తు పదార్థము పట్ల దృష్టి కలిగి ఉన్నప్పుడు అట్టి పదార్థాకర్షణలను లేక దృశ్యాకర్షణలను విషయములు అని చెప్పుకుంటున్నాం. ఆ సంవిత్తు పదార్థ సవితుడు అని కూడా అంటున్నాం. అనగా ఇక్కడ 4 రకాలుగా చెప్తున్నాం. మొదటిది సాక్షి చైతన్యము. అది వృత్తిరహితము, శుద్ధతత్వము అగు ఆత్మ. ఆత్మయే ఈ జీవుని వాస్తవ స్వరూపము. రెండవది సాక్షి చైతన్యము,
నాకు నేను అను భావన, అహంభావన కలిగితే దానిని పురుషుడు లేదా ప్రమాత అంటున్నాం. 3. సాక్షి చైతన్యమునకు నేను అను భావన మరియు ఉపాధి పట్ల వృత్తి కలిగినప్పుడు దాన్ని సంవిత్తు అంటున్నాం. 4. సాక్షి చైతన్యమును ప్లస్ అహంభావన ప్లస్ ఉపాధి పట్ల వృత్తి మరియు ఇంద్రియములకు ప్రాప్తిస్తున్న పదార్థ జ్ఞానమును విషయములు అంటున్నాం. ప్రతి శాస్త్రంలోనూ కొన్ని సాంకేతిక శబ్దములు ఉన్న విధంగానే ఈ శాస్త్రంలో కూడా శుద్ధతత్వము, సాక్షి చైతన్యము, పురుషుడు, ప్రమాత, సంవిత్తు, విషయములు, జీవుడు ఇత్యాది శబ్దములు ఉపయోగించబోతున్నాం. ఈ శబ్దముల అర్థములను ముందు మరికొంత వివరించబడతాయి.